విశాఖలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు మరోసారి ఉద్యమం ఉధృతమవుతోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ దాదాపు ఖరారు కావడంతో కార్మికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఈ మేరకు పాత గాజువాక జంక్షన్ లో ఆదివారం సిపిఎం ఆధ్వర్యంలో మహాధర్నా చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను సెయిల్లో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటన విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు. తొలుత కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడిన మహాయోధుడు సీతారాం ఏచూరి అంటూ జోహార్లర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో సిపిఎం జిల్లా నాయకుడు ఎం జగ్గునాయుడు మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మెడలు వంచి స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ నుంచి కాపాడాలన్నారు. తక్షణమే ఉక్కును సెయిల్లో విలీనం చేస్తూ కేంద్రం ప్రకటించేలా ఒత్తిడి తేవాలన్నారు. ఎన్నికల ముందు ఉక్కును ప్రైవేటీకరణ నుంచి కాపాడుతామని హామీ ఇచ్చి 6 నెలలు గడుస్తున్నా స్పష్టమైన హామీ సాధించకపోవడం రాష్ట్ర ప్రభుత్వ చిత్తశుద్ధి లోపమేనన్నారు. స్టీల్ ప్లాంట్ ను ఆర్థికంగా దివాలా తీయించి చంపేద్దామన్న కేంద్ర ప్రభుత్వ విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఉన్నతాధికారుల జీతభత్యాల్లో 30% కోత విధించారని, కార్మికుల జీతాలు సకాలంలో అందించలేని దుస్థితికి చేర్చారని, ఉత్పత్తి శాతాన్ని తగ్గించడం, ముడిసరుకు అందకుండా ఆంక్షలు విధించడం ప్రతిష్టాత్మక ఉత్తరాంధ్ర ఉక్కును ప్రైవేటీకరణ చేసే కుట్రలో భాగమే అన్నారు. ఇటువంటి కుట్రలను తక్షణమే అడ్డుకొని ఉక్కును కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైన ఉందని చెప్పారు. సిటు నాయకుడు జె అయోధ్యరాం మాట్లాడుతూ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 3 ఏళ్ల నుంచి సాగుతున్న పోరాటాన్ని కేంద్ర ప్రభుత్వం లెక్క చేయకుండా జాప్యం చేయడం తగదన్నారు. ఉక్కును ప్రైవేటీకరణ నుంచి కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని విమర్శించారు. ఇంకా ఎన్నేళ్లు ఉక్కుని ప్రైవేటీకరణ పేరుతో నిర్వీర్యం చేస్తారో తెలియని అయోమయ పరిస్థితి కార్మికుల్లో నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే చర్యలు తీసుకుని ప్రైవేటీకరణ నుంచి ఉక్కును కాపాడేందుకు సెయిల్లో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కేబినెట్ లో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని, అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని కార్మిక నేతలు డిమాండ్ చేశారు. సిపిఎం నాయకులు ఎన్ రామారావు, కెఎం శ్రీనివాస్ ప్రసాద్ పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై వెనక్కి తగ్గేది లేదని కేంద్ర ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రైవేటీకరణకు సంబంధించి ప్రక్రియ ప్రారంభమైందని పేర్కొంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై ఎంపీలు సజ్జా అహ్మద్ సహా మరో 2 ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిచ్చింది. అన్నట్టుగానే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కేంద్రం వడివడిగా అడుగులు వేయడంతో కార్మికులు ఆందోళన బాట పట్టారు. ఉత్తరాంధ్రకి మణిహారం ఇలాంటి స్టీల్ ప్లాంట్ ని ప్రభుత్వం దుర్మార్గంగా అమ్మేయాలని అనేక రకాల ప్రయత్నం చేస్తుంది. అధికారం వచ్చిన తర్వాత మేము స్టీల్ ప్లాంట్ కాపాడుతాము, స్టీల్ ప్లాంట్ ని రక్షిస్తామని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మన పల్లా శ్రీని గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. స్టీల్ ప్లాంట్ ఈ రోజు అధికారం వచ్చి ఈరోజు మా అమ్మలతోనే బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి మేము ఎలానే కాపాడుతామని ప్రగవాళ్ళు కలిపారు. కానీ ఏమైంది, 40 రోజులు సుమారుగా అవుతుంది. కానీ స్టీల్ ప్లాంట్ చూస్తే అక్కడ కాంట్రాక్ట్ కార్మిక జీతాలు ఇవ్వట్లేదు, పర్మనెంట్ కార్మిక జీతాలు ఇవ్వట్లేదు. అలాగే మొత్తం ప్లాంట్ అంతా కూడా ఒక పార్ట్ ఆపేసి ఆ రకంగా నడుస్తుంది. మొత్తం ప్లాంట్ అంతా ఆ రకంగా ఉంటే కొన్నాళ్ళు కొలాప్స్ అయిపోద్ది. నువ్వు అధికారంగా వచ్చింది కొలాప్స్ చేయడానిక, రక్షించడానికి మేము అడుగుతున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు మన స్టీల్ ప్లాంట్ నిర్వాహకులకు వచ్చి నాకు ఓట్లు వేయలేదు, నాకు ఓట్లు వేస్తే నేను ఎలాగా సేవలు చేస్తాను, ఓట్లు వేయని అన్నారు. ఈ రోజు రాష్ట్రానికి ఓ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అలాంటి వ్యక్తి ఏం చేస్తున్నారని మేము సిఐటిగా సిపిఎం పార్టీగా అడుగుతున్నాం. అదే విధంగా ఈ రోజు గాజువాక అభివృద్ధి అయిందంటే స్టీల్ ప్లాంట్, ఈ రోజు గాజువాక అభివృద్ధి అయిందంటే స్టీల్ ప్లాంట్. ఈ స్టీల్ ప్లాంట్ కి అనుగుణంగానే ఆటో నగరంలో 600 కంపెనీలు ఉన్నాయి. అలాగే షిప్ యార్డ్ ఉంది, బిహెచ్పి ఉంది, మొత్తం కాంప్లెక్స్ ఉన్నాయి. అలాగే ఈ రోజు గాజువాక అభివృద్ధి అయిందంటే ఈ రోజు ఈ రకంగా అభివృద్ధి అలాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మాలని దుర్మార్గంగా ఆలోచిస్తారు. అలాగే ఏదైతే శాసనసభలో ఈయన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు మొత్తం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈయన చేతిలో ఉంటారు కాబట్టి పల్లా స్థానికులు నువ్వు స్టీల్ ప్లాంట్ రక్షిస్తాను అనే ఆలోచనతోనే నీకు ఓట్లు వేశారు. ఆ ఓటు నిలబెట్టుకోవాలంటే ఇమ్మీడియట్ గా పల్లా శ్రీగా మొత్తం ఎంపీలని, ఎమ్మెల్యేలని మొబిలైజ్ చేసి నరేంద్ర మోదీ గవర్నమెంట్ ని మద్దతు ఇవ్వడానికి సిఐటిగా సిపిఎం డిమాండ్ చేస్తున్నాం.